బిలోడ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు మ్యాథ్స్ సంబంధించి జనరల్గా ఎంసెట్లో అడిగేటువంటి క్వశ్చన్స్, సింపుల్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో aij ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ మాడ్యులస్ i మైనస్ 3j. aij ఈజ్ ఈక్వల్ 1/2 మాడ్యులస్ i మైనస్ 3j and a is a matrix of 3/2. then we have to find that matrix. కానీ ఇక్కడ ఫస్ట్ aij 3/2 అంటే a అనేటువంటి మ్యాట్రిక్స్ 3 rows 2 columns. అంటే ఫస్ట్ మీరు A11 నెక్స్ట్ A12 అంతే, 2 కాలమ్సే కదా. నెక్స్ట్ A21 A22 నెక్స్ట్ A31 A32. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. ఇక్కడ 3 rows 2 columns, 3 rows 2 columns. కాబట్టి ఈ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఇక్కడ A32 అన్నాడు ఆర్డర్, అందువల్ల 2 rows 3 columns. ఓకే, 3 rows 2 columns. సో 1 2 3 rows 2 columns. కాబట్టి అక్కడ 2 తోటి ఎండ్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ A11 A12 A21 A22 A31 A32. ఇప్పుడు వాడు aij ఫార్ములా ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు ఫార్ములా నీకు? aij ఈజ్ ఈక్వల్ హాఫ్ మాడ్యులస్ i మైనస్ 3j. అంటే సపోజ్ నేను ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేశానండి. అంటే i ప్లేస్లో 1 j ప్లేస్లో 1. ఓకే, అంటే ఎంత వస్తుంది? 1 మైనస్ 3. 1 మైనస్ 3 ఎంత? -2. కాబట్టి ఈజ్ ఈక్వల్ +1, ఎందుకంటే మాడ్యులస్ కదా. సో మాడ్యులస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఏమవుతుంది? ప్లస్ అవుతుందండి మాడ్యులస్. సో ఈ విధంగా ఈ ఫార్ములా ప్రకారం వాటిని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ మీకు A12 ఆఫ్ 1 మైనస్ 3 ఇంటూ 2 6. సో మైనస్ ఉన్నా కానీ ప్లస్ అండి, మైనస్ ఉన్నా కానీ ప్లస్. సో ఈ విధంగా మనం ఫామ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ A21 అండి. A21 కావాలి. A21 ఆఫ్ మాడ్యులస్ 2 మైనస్ 1 3 ఇంటూ 1 3. అంటే మాడ్యులస్ కాబట్టి 1/2 అది. నెక్స్ట్ A22 కావాలి. ఎలా వస్తుంది? హాఫ్ ఇంటూ 2 మైనస్ 3 ఇంటూ 2. i ప్లేస్లో ఫస్ట్ సఫిక్స్ i అండి, నెక్స్ట్ సఫిక్స్ j. i ప్లేస్లో 2 j ప్లేస్లో 2. కాబట్టి 2 మైనస్ 3 ఇంటూ 2 6. అంటే ఎంత? 4/2 అంటే 2 అండి, 4/2 అంటే 2. సో ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన ఫార్ములాలో ప్రతి ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ A31 ఉంది. A31 హాఫ్ మాడ్ i ప్లేస్లో 3 మైనస్ 3 ఇంటూ 1 3 కట్ 0. నెక్స్ట్ A32 అంటే i ప్లేస్లో 3 అండి, i ప్లేస్లో 3 మైనస్ 3 ఇంటూ 2 6. కాబట్టి ఎంత అండి? 32. కాబట్టి ఏ మ్యాట్రిక్స్ వరుసగా A11 ఎంత అండి? 1. నెక్స్ట్ A12 5/2. నెక్స్ట్ A21 1/2. నెక్స్ట్ A22 2 అండి. ఓకే, అలాగే సేమ్ మళ్ళా దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ 3/2. దట్స్ ఆల్. ఇది మనకు కావాల్సినటువంటి 3/2 మ్యాట్రిక్స్. ఈ విధంగా మీరు వీటిని సో మ్యాట్రిక్స్ ఏ అనేటువంటిది ఈ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు మ్యాట్రిక్స్ ఏని. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఇస్తాడండి వాడు, ఏదో ఫార్ములా ఇస్తారు, దాని ప్రకారం సాధ్యమంతా ఫాస్ట్గా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే మీకు స్టార్టింగ్ కాబట్టి ప్రతి ఒక్కటి వేశాను. నెక్స్ట్ టైం నుంచి నేను డైరెక్ట్గా ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇది aij ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ i మైనస్ 3j అనమాట. సో ఆ ఫార్ములా ప్రకారం 3/2 కన్స్ట్రక్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ని వేసుకున్నట్లయితే వాటి ప్లేస్లో ఆ ఫార్ములాలో
ఆ పర్టికులర్ వాల్యూ సబ్ చేసుకున్నట్లయితే వీ హ్యావ్ టు అబ్టైన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. ఓకే, Aij is equal I plus j whole square by 2. A is equal Aij 2 by 2 matrix. So A is equal Aij 2 by 2 matrix. That means here what is A11, A12. Okay, next A21, A22. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తానండి. ఎలా చేయాలి ఇప్పుడు చూడండి. 1 1, సో 1 plus 1 whole square. సో 1 plus 1 whole square by 2. నెక్స్ట్ 1 plus 2 whole square. 1 plus 2 whole square by 3. 1 plus 2 whole square by 3. ఓకే, నెక్స్ట్ 1 plus 2 whole square by 3. నెక్స్ట్ 2 plus 1, 2 plus 1 whole square by 2. నెక్స్ట్ సేమ్ 2 plus 2 whole square by 2. 2 plus 2 whole square by 2. ఓకే, ఇది మనకి టోటల్గా మనకి మ్యాట్రిక్స్ ఇదండి. అంటే ఫార్ములాలో మనకి Aij ఈజ్ ఈక్వల్ I ప్లస్ జే హోల్ స్క్వేర్ బై 2. అంటే ఆ సఫిక్స్ యాడ్ చేసి హోల్ స్క్వేర్ చేయాలి, మొత్తాన్ని 2తో డివైడ్ చేయాలి. అందువల్ల A11 అంటే 1 plus 1 whole square by 2. A12 1 plus 2 whole square by 2. A21 2 plus 1 whole square by 2. సో ఆ విధంగా ఇప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా 1 plus 2 2, 2 స్క్వేర్ అంటే 4, 4 by 2 అంటే 4 by 2 అంటే 2. 1 plus 2 whole square 9, 1 plus 2 whole ఇదెంత అండి 3, 3 స్క్వేర్ అంటే 9. సో ఇక్కడ 3 by 2. 2 plus 1 whole square అంటే 3 plus 3 whole square అంటే 9. సో 9 by 2, 9 by 2. ఓకే, అలాగే 2 plus 2 4, 4 స్క్వేర్ అంటే 16, 16 by 28. సో దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఏ. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఏ. అంటే ఇలాంటివి కొంచెం ఈజీగా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయమన్నప్పుడు మీకు ఈ విధంగా ఈజీగా ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి చక్కగా. ఓకే, ఫర్ సపోజ్ ఇలా ఇచ్చాడండి Aij ½ ఇంటూ 3i మైనస్ 2j, ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు Aij ఆర్డర్ ఏంటండి 2/3, 2 rows 3 columns, 2 rows 3 columns, 2 rows 3 columns అంటే A11 A12 3 columns కదా, కాబట్టి 1 3 వరకు రాయాలండి అది. తర్వాత సెకండ్ రో A21 A22 A23 ఇక్కడ 2 rows 3 columns, సో 3 నెంబర్ వచ్చేంతవరకు ఏం చేయాలి. ఇది 2/3 మ్యాట్రిక్స్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ఇవ్వబడిందండి. ఫార్ములా ఇవ్వబడింది ఏంటి ఇది అంటే ఈ Ij, ఈ I ప్లేస్లో ఎంత 1, J ప్లేస్లో 1 ఏమవుతుందండి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మీకు వేసి చూపిస్తాను. 1/2 3 into 1 3 minus 2, ఇది ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ 1/2 3 into 1 3, 2 into 2 4. ఓకే, నెక్స్ట్ అగైన్ 1 3 1/2 మళ్ళా 3 into 1 3, 2 into 3 6. ఓకే, నెక్స్ట్ అగైన్ సేమ్ 1/2 I ప్లేస్లో 2, 3 into 2 6, 2 into 1 2. ఓకే, నెక్స్ట్ 1/2 into 3 into 2 6, 2 into 2 4. ఓకే, నెక్స్ట్ ½ into అగైన్ 2 3, 2 into 3 6, అగైన్ 2 into 3 6. ఇయర్ I ప్లేస్లో 2 అండి, 3 into 2 6 minus 2 into 3 6. సో ఇది మనకి మ్యాట్రిక్స్. ఇక్కడ ఎంత అండి 3 minus 2 1, కాబట్టి 1/2 ఇది వచ్చేసరికి మైనస్ 1/2, ఇది వచ్చేసరికి మైనస్ 3/2. అగైన్ హియర్ 4/2, 4/2 అంటే 2. నెక్స్ట్ హియర్ 6 minus 4 2, 2/2 అంటే 1. నెక్స్ట్ ఇది 0. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా చూసుకోండి. Aij ఫార్ములా ఇచ్చేసాడు 3i 1/2 into 3i minus 2j. A is equal Aij 2/3. సో 2 rows 3 columns. సో 2 rows 3 columns ఇచ్చేటికి ఫస్ట్ A సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు వరుసగా Aij I ఫస్ట్ సఫిక్స్ I, సెకండ్ సఫిక్స్ j, కాబట్టి I వాల్యూ 1 j వాల్యూ 1 సబ్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ నీట్గా వేసుకోండి. ఈ విధంగా వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు.
పెద్దగా ఇబ్బంది లేకుండా ఏ మ్యాట్రిక్స్ కావాలన్నా కానీ చాలా చక్కగా మీరు వేసుకోవచ్చండి. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే చాలా ఈజీగా ఇలాంటి టైపులు ఏమి ఇచ్చినా కానీ మీరు మ్యాట్రిక్స్ ఆబ్జెక్టులో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ కన్స్ట్రక్షన్ చేసుకోవడమే ఇబ్బంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఓకే. ఈ ప్రాబ్లం కూడా సిమిలర్ ప్రాబ్లం. ఏఐజ్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఐ ప్లస్ జే హోల్ స్క్వేర్. ఇందాక ఆర్డర్ వేరండి. ఇప్పుడు ఆర్డర్ చూడండి 2/3, 2 rows 3 columns, 2 rows 3 columns. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఎలా రాస్తామండి ఇప్పుడు? A11, నెక్స్ట్ A12, A13. ఎందుకంటే 3 columns కదా, అలా 3 numbers వేయాలన్నమాట. 3 columns. ఓకే. సెకండ్ రో A21, A22, A23. అది సపోజ్ 4 ఉందనుకోండి, 4 numbers ఉండాలన్నమాట. 5 ఉంటే 5 numbers ఉండాలి. కాబట్టి ఇది మనకి 2/3 మ్యాట్రిక్స్. ఇది 2 rows 3 columns. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదిగో ఏఐజే అంటే మొదటి దానిలో ఐ, రెండో దానిలో జే, అంటే 1 + 1. ఇక్కడ నీట్గా 1/2 ఇంటూ 1 + 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1/2 ఇంటూ ఆ రెండింటి యొక్క సమ్ చేసి హోల్ స్క్వేర్ చేయాలండి. స్క్వేరింగ్ ఆఫ్ దేర్ సమ్ అనమాట. సేమ్ అగైన్ 1/2 ఇంటూ 1 + 3 హోల్ స్క్వేర్. అది సేమ్ 1/2 ఇంటూ 2 + 1 హోల్ స్క్వేర్. సో 1/2 ఇంటూ 2 + 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1/2 ఇంటూ 2 + 3 హోల్ స్క్వేర్. సో ఈ విధంగా చేయటం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ విధమైన బిట్ ఏది ఇచ్చినా కానీ ఇంకా మీకు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం. హౌ టు కన్స్ట్రక్ట్ ఫర్ ఎనీ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే చాలా ఈజీగా మీరు తీసుకోవచ్చండి. సో ఫైనల్గా 1 + 1 2, 2 స్క్వేర్ అంటే 4, 4/2 అంటే 2, 1 + 2 3, 3 స్క్వేర్ అంటే 9, సో 9/2, 1 + 3 4, 4 స్క్వేర్ 16, 16/2 అంటే 8. అది నెక్స్ట్ 2 + 1 3, 3 స్క్వేర్ అంటే 9, సో 9/2, 2 + 2 4, 4 స్క్వేర్ అంటే 16, 16/2 అంటే 8. నెక్స్ట్ 2 + 3 5, 5 స్క్వేర్ అంటే 25, సో 25/2. చూసారండి. కాబట్టి ఇక నుండి ఈ ఎనీ ఆర్డర్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ లైక్ దిస్. సో ఇక ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సకుండా మీరు ఐపీలో పనికి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్లో కూడా పనికి వస్తుందండి. ఐపీలో కూడా ఇట్లా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. 2 విధాలు ఉపయోగపడుతుంది. ఓకే, చక్కగా నోట్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ A is equal cos theta sin theta minus sin theta cos theta. Then for all n belongs to n, a power n is equal. అంటే ఇలా ఇచ్చినప్పుడు బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. అంటే ఫస్ట్ ఏం లేదండి, మనం 1 అనేది వచ్చేసింది. సో a⁴1 గివెన్. ఇప్పుడు a² ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. a² is equal అంటే a ఇంటూ a. a² అంటే a ఇంటూ a. ఓకే, cos theta sin theta. Next minus sin theta cos theta. Okay, into same, nothing into, no problem. Same cos theta sin theta. Next minus sin theta cos theta. Okay, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. రో టు కాలం కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్ తీటా. ఓకే, ఓకే, కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ తీటా మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అగైన్ కాస్ తీటా సైన్ తీటా, కాస్ తీటా సైన్ తీటా, అగైన్ ప్లస్ సైన్ తీటా కాస్ తీటా, sin theta cos theta. సేమ్ మళ్ళా మైనస్ sin theta cos theta ప్లస్ ప్లస్ ఇయర్ మైనస్ sin theta cos theta ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, సో డైరెక్ట్ ఇక్కడ చేస్తాం మళ్ళీ బ్రాకెట్ ఇక్కడ మైనస్ cos theta sin theta, cos theta sin theta. ఓకే, నెక్స్ట్ మైనస్ sin స్క్వేర్ theta ప్లస్ కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ తీటా.
ఓకే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఫార్ములా కాస్ 2 తీటా. అలాగే ఇక్కడ ఇదో సైన్ తీటా కాస్ తీటా, సైన్ తీటా కాస్ తీటా అంటే 2 సైన్ తీటా కాస్ తీటా. 2 సైన్ తీటా కాస్ తీటా అంటే ఫార్ములా సైన్ 2 తీటా, సైన్ 2 తీటా. ఇది కూడా సేమ్ మైనస్ సైన్ 2 తీటా. ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఫార్ములా కాస్ 2 తీటా, కాస్ 2 తీటా. ఇక్కడ ఫార్ములాస్ మీకు రాస్తున్నాను. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ కాస్ 2 తీటా. నెక్స్ట్ సైన్ 2 తీటా, సైన్ 2 తీటా ఇజ్ ఈక్వల్ 2 సైన్ తీటా కాస్ తీటా. ఇవి ఫార్ములాస్ మనకి. కాబట్టి కాస్ 2 తీటా ఫార్ములా కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అందువల్ల కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ 2 తీటా. ఇది సైన్ తీటా కాస్ తీటా, ఇది కూడా సైన్ తీటా కాస్ తీటా. కాబట్టి 2 సైన్ తీటా కాస్ తీటా అంటే సైన్ 2 తీటా. సో అన్నీ కూడా అంటే ఇక్కడ ఏమున్నది నీకు, ఇక్కడ 1 ఉన్నప్పుడు 1 ఇంటూ తీటా, 1 ఇంటూ తీటా, 1 ఇంటూ తీటా, 1 ఇంటూ తీటా. ఏ స్క్వేర్ ఉన్నప్పుడు ఎంత ఉంది, 2 ఇంటూ తీటా, 2 ఇంటూ తీటా, 2 ఇంటూ తీటా. అంటే బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏమవుతుందండి, ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ కాస్ n తీటా అవుతుంది. కాస్ n తీటా, కాస్ n తీటా, సైన్ n తీటా, సైన్ n తీటా, కాస్ n తీటా. అది మళ్ళా రాస్తాను. ఓకే, ఇక్కడ చక్కగా కాస్ n తీటా, కాస్ n తీటా. నెక్స్ట్ సేమ్ సైన్ n తీటా, సైన్ n తీటా. సేమ్ మళ్ళా మైనస్ సైన్ n తీటా. అలాగే సేమ్ కాస్ n తీటా. అది సో ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సో ఈ విధంగా మీరు ఆ ఇండక్షన్ ఇక ప్రాబ్లం వచ్చినప్పుడు రేపు ఏ పవర్ 10 అన్నాడు, సపోజ్ ఇదే ప్రాబ్లం ఇచ్చి ఏ పవర్ 10 అన్నాడు. ఇప్పుడు చేసాం కదా, జస్ట్ ఈ తీటాని మనం 10 పెట్టి మల్టిప్లై చేసుకోండి. సపోజ్ ఏ పవర్ 5 అన్నాడు, సింపుల్గా ఆ తీటా ప్లేస్లో 5 తీటా 5 తోటి మల్టిప్లై చేసుకోండి, అంతే. 5 తోటి మల్టిప్లై చేసుకోండి, సింపుల్. ఇప్పుడు ఏ పవర్ n అనేటువంటి నేను డెరైవ్ చేశాను మీకు సింపుల్గా. అంటే ఏ స్క్వేర్ కనుక్కొని దాని నుంచి ఏ పవర్ n అనేది సింపుల్గా కాస్ n తీటా, సైన్ n తీటా, మైనస్ సైన్ n తీటా, కాస్ n తీటా. కాబట్టి ఆ n వాల్యూ ఏంటో చూసుకోండి, అంతే. సపోజ్ ఏ పవర్ 2020 అంటాడు, రైట్. 2020 తీటా, 2020 తీటా, 2020 తీటా, 2020 తీటా. సింపుల్. అంటే ప్రాబ్లం ఏది ఇచ్చినా కానీ జస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ దట్ నెంబర్. తీటా షుడ్ బి మల్టిప్లై ద వాల్యూ ఆఫ్ n, అంతే. ఏ పవర్ n, అది ఆ n అనేది మల్టిపుల్ అవుతుంది, మల్టిపుల్ ఆఫ్ తీటా, అంతే. కాబట్టి ఏది ఇచ్చినా కానీ చక్కగా చేసుకోవచ్చు అండి. ఈ ప్రాబ్లమ్ని ఇలా ఇచ్చినప్పుడు చక్కగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ r plus 2 5 minus 2 r plus 1 is equal 4y plus 3. Next z 3. This is the given one. Then x, y, z values అడుగుతుంటాడు. సో ఇక్కడ r, y, z. సో ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ హియర్ దీస్ ఆర్ టూ మ్యాట్రిసెస్. అంటే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎప్పుడు, ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ హోల్డ్స్ గుడ్ ఫర్ whenever order should be the same and all the corresponding elements should be the same. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కావాలి. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఇందులో 1 1, ఇది కూడా 1 1, a11 a11. సో r plus 2 is equal 4, అంటే r is equal to 2. నెక్స్ట్ సేమ్ 5 is equal y plus 3. 5 is equal y plus 3. 5 is equal y plus 3. So y is equal to next value z. సో -2 is equal z. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏమైందండి, నీకు x is equal
ఇక్కడ y ఈజ్ ఈక్వల్ ఎంత అండి 2, z ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసరికి మైనస్ జెడ్, దిస్ ఈజ్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే సింపుల్గా r ఈజ్ ఈక్వల్ y ఈజ్ ఈక్వల్ z ఈజ్ ఈక్వల్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు. సో రిలేషను ఏదైనా ఇవ్వచ్చు, మీరు ఇలా ఇవ్వచ్చు, r ఈజ్ ఈక్వల్ y ఈజ్ ఈక్వల్ మైనస్ జెడ్. సో ఈ విధంగా ఆప్షన్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా వాల్యూస్ కనుక్కోమనవచ్చు, ఆర్ వై జెడ్ వాల్యూస్, లేదా ఆప్షన్స్లో ఈ విధంగా రకరకాలుగా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఈజీగా బై ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈ పాయింట్ అండి మనకి. సో ఆర్డర్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి అది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ trace of a is equal 8, then trace of 7a is equal dash. సో ఇక్కడ ట్రేస్లో మీకు యూజ్ చేసే ఫార్ములా ట్రేస్ ఆఫ్ కేఏ, అంటే కే అనేది స్కేలార్, కే అనేది ఒక నెంబర్ అయినప్పుడు సింపుల్గా k ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ, ఈ ఫార్ములా బాగా మీకు ఉపయోగపడుతుంది. చక్కగా ఆబ్జెక్టులో ఉపయోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ట్రేస్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ అంటే చాలా చక్కగా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ చూడండి ఎంత ఈజీగా అవుతుంది. ట్రేస్ ఆఫ్ 7a ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది. సో 7 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ అంటే సో 7 ఇంటూ 8 56. సో ఈజీగా అయిపోద్ది. అంటే ట్రేస్ మీద ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 2 minus i. Trace of a is equal 2 minus i. Then trace of 2 plus i into a. ఇక్కడ మీకు ఇది స్కేలార్ కాబట్టి ఇందాట్లాగా సేమ్ ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ, ఇది స్కేలార్ కాబట్టి ట్రేస్ ఆఫ్ 2 plus i ఇంటూ ఏ అనేది మ్యాట్రిక్స్, 2 plus i కాన్స్టెంట్. ఓకే, ఏమవుతుందండి ఇది. సో 2 plus i ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. ఓకే, అంటే ఏమవుతుంది ఇప్పుడు నీకు ఇక్కడ. సో 2 plus i ఇంటూ ట్రేస్ ఆఫ్ ఎంత 2 minus i. సో మామూలుగా ఏ ప్లస్ మింటే ఏ మైనస్ ఏ స్కేల్ మైనస్ బి స్కేల్ అలాగే వేద్దాం, నో ప్రాబ్లం. ఏమవుతుంది 2² మైనస్ i హోల్ స్క్వేర్. అయితే i అనేది కాంప్లెక్స్ నెంబర్, ఓకే, ఇమాజిన్ నెంబర్ అంటే i యొక్క వాల్యూ -1. సో స్క్వేర్ ఆఫ్ ఇమాజినరీ, సో i² ఈజ్ ఈక్వల్ -1. కాబట్టి 2² అంటే 4 మైనస్ ఆఫ్ i² అంటే -1. కాబట్టి 4 plus 1 వాల్యూ 5. సో దీని యొక్క వాల్యూ 5. అంటే ట్రేస్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు మీరు. సో పెద్ద ఇబ్బంది పడకుండా ఈజీ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సేమ్ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సమ్ 5. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ సమ్ 4. దెన్ ట్రేస్ ఆఫ్ 5a minus 3b ఈజ్ ఈక్వల్ డాష్. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి, ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ట్రేస్ ఆఫ్ బి. ఫస్ట్ ఇది అంటే ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి, ట్రేస్ ఆఫ్ ఐ మైనస్ బి అంటే ట్రేస్ ఏ మైనస్ ట్రేస్ బి. ఓకే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ దీన్ని ట్రేస్ ఆఫ్ 5a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ట్రేస్ ఆఫ్ 5a మైనస్ ట్రేస్ ఆఫ్ 3b
ఓకే. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ, కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ, అగైన్ 3 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి, అంతేగా. ఏమవుద్దండి ఇది? సో 5 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ, ట్రేస్ ఆఫ్ ఏ ఎంత 5, ఓకే 5 మైనస్ 3 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఎంత 4, 5 ఇంటూ 5 25, 3 ఇంటూ 4 12, 3 ఇంటూ 4 12. సో ఆ విధంగా మనం ఈ ప్రాబ్లం మనం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఒక బిట్టు ఈ విధంగా ఇస్తాడండి. ఇఫ్ ఏ is equal, if a is equal aij, if a is equal aij, okay, aij n, order n, okay, n by n, okay, then trace of a is equal dash అంటారు. అంటే ట్రేస్ ఆఫ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ ఈక్వల్గా ఉంటాయి. A11 2 2 3 3 4 4 5 5. అంటే ఇక్కడ ఏంటి మనకి ట్రేస్ ఆఫ్ ఏ అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? A11 A22 అండ్ సో ఆన్ ANN. కానీ ఇలా ఎవడు కొన్ని సందర్భాలు ఆప్షన్ ఎలా ఇస్తాడు? సిగ్మా లెటర్ తెలియస్తాడు. ఏంటి? IN. ఇక్కడ ఏంటి? రెండు ఈక్వల్ ఉండాలి, IA. లేదు ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకో విధంగా ఇస్తాడు, సిగ్మా జే అంటాడు. ఇక్కడ N జే కూడా అనవచ్చు. ఈక్వల్ ఉండాలి, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈక్వల్ ఉండాలి జే లేదా IA. ఇక్కడ J to N, ఇక్కడ I to N, అది. కాబట్టి ఈ విధంగా మార్చివచ్చు. అంటే ఇలా ఇవ్వచ్చు ట్రేస్ ఆఫ్ ఏ, లేదా ఈ ఆప్షన్స్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఆప్షన్స్ గమనించుకోవాలి. అంటే ట్రేస్ డెఫినేషన్ అందరికీ తెలుసు, యు నో వెరీ వెల్ అబౌట్ ద ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. కానీ ఆప్షన్స్ గమనించుకోవాలి. ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ సఫిక్సెస్ చూసుకోండి, సిగ్మా I to N, అది I ఈజ్ ఈక్వల్ 1 to N అనమాట. దీని మీనింగ్ అది. I ఈజ్ ఈక్వల్ 1 to N అన్నట్టు. అలాగే J ఈజ్ ఈక్వల్ 1 to N అన్నట్టు. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలిసింది ఒక ఎత్తు, అక్కడ ఆప్షన్స్ వేరే విధంగా ఉంటాయి. కంగారు పడిపోయి మీరు ఏదో పెట్టకూడదు. మెయిన్ ఇది ట్రేస్లో. ఓకే. నెక్స్ట్ ఈ బిట్ని గమనించినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ ఏఐజ n by n స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏఐజ ఈజ్ ఈక్వల్ 0 ఫర్ I నాట్ ఈక్వల్ టు J అండ్ ఏఐజ ఈజ్ ఈక్వల్ టు K, దట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ I ఈజ్ ఈక్వల్ టు J. సో ఏ ఈజ్ అంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మీకు తెలిసింది. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏంటి? ఇక్కడ I నాట్ ఈక్వల్ టు J, I ఈజ్ ఈక్వల్ టు J. I ఈజ్ ఈక్వల్ J అంటే ఏంటి? ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. అంటే ఆల్ ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ K అన్నాడు, కాన్స్టెంట్. అంటే అన్ని డయాగనల్ ఎలిమెంట్స్ కాన్స్టెంట్. అంటే 5 5 5 3 3 3 4 4 5. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 0, I నాట్ ఈక్వల్ టు J. ఇప్పుడు అంటే సపోజ్ ఇక్కడ చూడండి, మీకు 5 0 0 0 5 0 0 0 5. దిస్ ఈజ్ కాన్స్టెంట్. మొత్తం కేలు లేదా K అనవచ్చు. ఓకే. అంటే ఇక్కడ ఇదన్నీ కూడా I నాట్ ఈక్వల్ టు J, అన్నీ కూడా 0. సో దీన్ని ఏమంటాం మనం? స్కేలార్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్. సో ఆన్సరు స్కేలార్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ స్కేలార్ మ్యాట్రిక్స్. కొన్ని సందర్భాల్లో సేమ్ ఇదే, ఇదేమి ఇవ్వడండి. ఇంకో బిట్టు సేమ్ ఇదే. ఈసారి ఏఐజ ఈజ్ ఈక్వల్ 0 అంటాడు. ఇది అంటూ ఇక్కడ ఏమి ఇవ్వడు. ఇప్పుడు ఎలాగంటాం మనం? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఇందాట్లాగా ఇదైతే ఇవ్వలేదండి. ఇప్పుడు ఓన్లీ జీరోస్ ఇచ్చేసాడు. మిగతా దాని గురించి ఇవ్వలేదుగా. అంటే ఇవ్వలేదు అంటే అవి ఈక్వల్గా ఉండొచ్చు, అన్ఈక్వల్గా ఉండొచ్చు. ఆప్షన్స్ గమనించుకోవాలి. సపోజ్ ఇక్కడ 6, ఇక్కడ 5, ఇక్కడ 4 పెట్టారండి. 4 పెట్టినట్లయితే ఏమైంది? ఇక్కడ నీకు అన్ఈక్వల్గా ఉంది, ఈక్వల్గా లేదు. ఈక్వల్గా ఉంటే స్కేలార్, అన్ఈక్వల్గా ఉంది అంటే ఈక్వల్గా ఉండొచ్చు, అన్ఈక్వల్గా ఉండొచ్చు. సో దీన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనవచ్చు. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనవచ్చు. లేదా దీన్ని సింపుల్గా
మీరు దీన్ని డయాగ్నల్ డిఐఏ డయాగ్నల్ 6,5,4గా రాసుకోవచ్చు. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఆప్షన్స్ గమనించుకోవాలి, కొన్ని సందర్భాల్లో జాగ్రత్త గమనించుకోవాలి. సపోజ్ అన్నీ ఈక్వల్ టు 1 అనుకోండి, ఈక్వల్ టు 1 ఏముంటుంది దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సేమ్ ఇదే మనకి ఆల్ ఆర్ ఈక్వల్ టు 1 అయిపోయింది అనుకోండి, ఆల్ ఆర్ ఈక్వల్ టు 1 అండి యూనిటీ. సేమ్ ఇదే రెండో బిట్టు, ఇంకో బిట్టు సపోజ్ దీనికే ఏఐజే సేమ్ ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే అంది. అంటే అప్పుడు ఏంటి నీకు ఏఐజే 1 అయింది, ఐ ఈజ్ ఈక్వల్ టు జే అంటే 1 0 0 0 1 0 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అని అర్థం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అసలు జాగ్రత్తగా గమనించుకోవాలి. డయాగనల్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఈ 3ని ఆ డిఫరెన్స్ ఏంటో గమనించినట్టయితే ఆబ్జెక్టులో చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ if A is equal diagonal 3, 3, then A power 4 is equal dash. సో ఆప్షన్స్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 12A, ఫస్ట్ ఆప్షన్ 12A, సెకండ్ ఆప్షన్ 81A, సెకండ్ ఆప్షన్ 81A, థర్డ్ ఆప్షన్ 27A, ఫోర్త్ ఆప్షన్ 6 to 43A. సో ఇక్కడ మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే డయాగ్రామ్ ఉన్నాడో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ బి సి ఇచ్చినప్పుడు వెంటనే మీరు ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ డయాగ్నల్ ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్, ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ ఈజీగా మీరు ఆ విధంగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏంటి వాడు ఇచ్చింది చక్కగా డయాగ్నల్. అఫ్ కోర్స్ ఈక్వల్ ఇచ్చేసాడు, నష్టం లేదండి, మనకి ఏ విధంగా ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకేం కావాలండి, ఏ పవర్ 4 కావాలి. ఏ పవర్ 4 అంటే ప్రతిదానికి పవర్ 4 అనమాట. అంటే ఏంటి డయాగ్నల్ 3 పవర్ 4, 3 పవర్ 4, 3 పవర్ 4. ఓకే, అయితే ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్ చూడండి, అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఈ 3 పవర్ 4 అంటే ఏంటి, 3 పవర్ 4 అంటే 81 డయాగ్నల్ మ్యాట్రిక్స్ కాబట్టి 0 0, నెక్స్ట్ 0 81 0 0 0 81. ఓకే, దీనిలో నేను టోటల్ 81 కామన్ తీసాను అనుకోండి. 81 కామన్ తీసి ఏమొస్తుంది తెలుసా, 1 0 0 1 0 0, నెక్స్ట్ 0 1 0, నెక్స్ట్ 0 0 1. అంటే ఒరిజినల్గా ఇది, కానీ ఇది ఇవ్వలేదుగా, ఇది ఇవ్వలేదు కదండి ఆప్షన్. 81 అయ్యి ఇవ్వాల, 81 ఏ ఇచ్చాడు, లేదా 27 ఏ ఇచ్చాడు, లేదా 12 ఏ ఇచ్చాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఇచ్చాడు, అంటే ఐలో ఇవ్వాల, అంటే ఇది కాదు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూద్దాం. అసలు ఏ అంటే ఏంటి, మనకి ఇచ్చింది వాడు 3 అంటే 3 ఉండాలి. 3 ఉండాలంటే దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ 81ని 27 into 3గా రాసుకుంటా. 27 into 3గా రాసుకుంటా. అందువల్ల దీనిలో నేను 27 మాత్రమే కామన్ తీస్తా. దీనిలో చక్కగా నేను 27 మాత్రం కామన్ తీస్తా. అప్పుడేమవుద్ది నీకు, ఏమవుద్దండి 3 0 0 0 3 0 0 0 3 అంతే కదా. నీకు ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఐలో ఇచ్చారు అనుకోండి 81 ఓవర్, కానీ ఐలో ఇవ్వాల, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఇచ్చాడు. కాబట్టి ఏలో ఇచ్చినప్పుడు అసలు ఏ అనేటువంటిది ఏంటి, ఇక్కడ 3 0 0 0 3 0 3 0 0 3 అంటే డయాగ్నల్ 3 ఉండాలి. అందువల్ల నేనేం చేస్తున్నాను,
ఈ 81 నుంచి దీని ఫ్యాక్టర్స్ ఏంటి 27 × 3 అందులో 27 కామన్ తీశారు అప్పుడు నీకు ఆన్సరు 27 × A 27 × A కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ సో A⁴ ఈజ్ ఈక్వల్ 27A ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి అంటే ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే దీనిలో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫర్ సపోజ్ ఇదే ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి సపోజ్ ఈజ్ ఈక్వల్ నేను ఈసారి డయాగ్నల్ అంటలేదు 5 ఇచ్చా 5 0 0 0 5 0 0 0 5 ఓకే ఇదే మనకి డయాగ్నల్ అనమాట ఒరిజినల్ ఇది డయాగ్నల్ 5, 5 ఓకే ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు A⁴10 అడిగాను A⁴10 అడిగినప్పుడు ఏమొస్తుంది నీకు A⁴10 అడిగినప్పుడు ఇది ఏమవుతుంది డయాగ్నల్ ఏమన్నా నేను A⁴10 ఈజ్ ఈక్వల్ ఏమన్నానండి డయాగ్నల్ 5/10 అంతే కదా A⁴n B⁴n C⁴n కానీ నాకు ఏలో రావాలంటే ఒకటి అట్టి పెట్టుకో అంటే 5/9 బయటికి కాబట్టి ఆన్సరు 5/9 డయాగ్నల్ 5, 5 అంటే సింపుల్గా 5/9 A సపోజ్ అలా కాదు ఇలా అడిగాను సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ 4, 4 డయాగ్నల్ 4, 4 ఇచ్చాడు అంటే వెంటనే నేను ఇప్పుడు సపోజ్ A⁴n అన్నాను A⁴n అంటే ఏమొస్తుంది నీకు మామూలుగా డయాగ్నల్ దీన్ని ఎన్ని విధాలుగా అడగచ్చు చూడండి డయాగ్నల్ 4/n ఇలా రాసుకోవచ్చు ఓకే ఈ విధంగా రాసుకోవచ్చు అండి అలాగే దీన్ని ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు అంటే A⁴n ఈజ్ ఈక్వల్ చక్కగా 4/n × i రాసుకోవచ్చు 4/n × i రాసుకోవచ్చు లేదా ఇంకా ఇప్పుడు A⁴n ఈజ్ ఈక్వల్ నాకు ఏ రావాలనుకోండి ఒకటి అక్కడ ఉంచుకోవాలి అంతే కదా ఇక్కడ 5/10 ఉందనుకోండి 5/9 వస్తుంది అలాగే ఇక్కడ ఏమొస్తుంది నీకు 4/n - 1 × Aగా రాసుకోవచ్చు అది 4/n - 1 × Aగా రాసుకోవచ్చు అంటే ఆబ్జెక్టులు ఏది ఇచ్చినా కానీ చక్కగా ఇక్కడి నుంచి ఎక్కడ మీకు డయాగ్నల్ కనిపిస్తే చాలా ఈజీగా మీరు ఆబ్జెక్ట్ చేసుకోవచ్చండి ఇక ఆబ్జెక్ట్ గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు ఇక డయాగ్నల్స్ ఏది ఇచ్చినా కానీ చక్కగా డైరెక్ట్గా వితిన్ 5 సెకండ్స్ చూడటంతో ఆన్సర్ చేసేసుకోవచ్చు ఐలో ఇస్తే డైరెక్ట్గా ఎంత ఇస్తాంట ఐలో ఇచ్చేసాడు సో ఆన్సరు సేమ్ నీకు A⁴10 అనుకోండి కాబట్టి 10/n అంతే అయిపోయింది సార్ సో ఏది ఇస్తుంది నీకు ఏ ఎలిమెంట్ ఇచ్చే చూడండి అంతే అయిపోతుంది సపోజ్ ఇదే నీకు ఐలో రాయాలంటే ఏం రాస్తావు 5/10 × i రాస్తావు అంతే ఇదే ఐలో రాయాలి ఏం రాస్తావు 5/10 × i రాస్తావు అంతే సో ఐలో రాయాలంటే సేమ్ అదే నెంబర్ ఉండేస్తుంది ఏలో రావాలని ఒకటి తగ్గుతుంది పవర్ అంతే అక్కడ 5 ఇస్తే ఇక్కడ 4 వస్తాయి ఇక్కడ 6 ఇస్తే అక్కడ 5 వస్తాయి అంటే పవర్లో ఒకటి రెడ్యూస్ అయిపోద్ది ఇది సో ఇది జాగ్రత్తగా గమనించుకుంటే ఈ టైప్ ఆఫ్ బిట్స్లో మీరు ఏమి చేయకుండా హ్యాపీగా మీరు ఆబ్జెక్టు తీసుకురావచ్చు ఓకే నెక్స్ట్ మరి యొక్క ప్రాబ్లము A ఈజ్ ఈక్వల్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్ XY B ఈజ్ ఈక్వల్ AH HB C is equal XY then ABC is equal dash then ABC is equal dash కొంచెం జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ మనం ఈ ఏబీసీలు అంటే AB × C రాసుకోవచ్చు లేదా ఇప్పుడు ఏబీసీ అంటే
ఏబి ఇంటూ సి రాసుకోవచ్చు, లేదు ఏ ఇంటూ బీసీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఏబీసీ అంటే మీనింగ్ ఫస్ట్. కాబట్టి ఫస్ట్ మనం బీసీ మల్టిప్లై చేయాలి. బీసీ మల్టిప్లై చేయాలంటే ఇప్పుడు చూడండి, బీసీ మల్టిప్లై చేయాలి. ఏంటిది? ఏ హెచ్ఈ హెచ్ఈ బి అండి. ఓకే, సి ఏంటండి? ఎక్స్ వై. కానీ మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ ఏంటి గమనించాల్సి ఉంది మీరు? ఆర్డర్. ఈ ఆర్డర్ ఎంత అండి? 2/2. ఈ ఆర్డర్ ఎంత అండి? 1 2 2/1. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ సరిపోయింది కదా, నెంబర్ ఆఫ్ రోస్, కాబట్టి మల్టిప్లై చేయవచ్చు. కాబట్టి ఇది ఎంత వస్తుంది? 2/1. వచ్చేటువంటి ఆర్డర్ ఎంత? 2 రోస్ 1 కాలం అంతే. కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై, అది. నెక్స్ట్ సేమ్ హెచ్ఎక్స్ ప్లస్ బీవై, అంతే. ఇది మనకి 2/1, 2 రోస్ 1 కాలం. తర్వాత మనకి ఏబిసి కావాలి. ఏబిసి అంటే ఏ ఇంటూ బీసీ. ఓకే, అంటే ఏ ఎంత అండి మనకి? ఎక్స్వై. ఏ ఎంత అండి? ఎక్స్వై. ఏంటి దీని ఆర్డరు? 1 రో 2 కాలం ఇంటూ ఇదెంత అండి? ఏఎక్స్ ప్లస్ హెచ్వై. ఓకే, నెక్స్ట్ హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే, దీన్ని 2/1. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ అయింది కదా. సో మల్టిప్లై చేస్తే వచ్చే ఆర్డర్ ఏంటి? 1/1 అంటే సింగిల్ మ్యాట్రిక్స్ అంతే. 1/1 సింగిల్ టర్మ్ మ్యాట్రిక్స్. కాబట్టి ఎక్స్ ఏంటి? ఇది ఫస్ట్ అవుతుంది, ఫస్ట్ కాలం ఒకటేనండి. ఎక్స్ ఇంటూ ఇది అంటే దీన్ని ఎక్స్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ వై ఇంటూ హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఇది మొత్తానికి మ్యాట్రిక్స్. ఇదంతా సింగిల్ ఎలిమెంట్ అండి. 1/1 ఒకే ఒక ఎలిమెంట్ అంతే. సింగిల్ 1 ఒకే ఒక ఎలిమెంట్. ఇప్పుడు మల్టిప్లై చేస్తాం. ఏమొస్తుందండి దీనికి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ఎక్స్వై అగైన్ హెచ్ఎక్స్వై ప్లస్ బీవై స్క్వేర్. అంటే ఫైనల్గా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ సింగిల్ టర్మ్ 1/1 అంతే. 1/1. కాబట్టి ఇక్కడ మీరు ఆ మల్టిప్లికేషన్ కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. కరెక్ట్గా చూసుకోవడం అండి. ఆర్డర్ అనేది చూడండి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ అయినట్లయితే దెన్ we are ready to conformable for matrices, conformable for multiplication. Matrices multiplication ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ బీసీ డిఫైన్ అయింది. ఇదిగోండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్. సో వచ్చే ఆర్డర్ 2/1. అలాగే నెక్స్ట్ ఏబీసీ అంటే ఏ ఇంటూ బీసీ. చక్కగా ఫస్ట్ అవుతుంది, ఫస్ట్ కాలం అంటే ఒకే ఒక కాలం అండి ఇక్కడ ఉంది. సో 1/1 మ్యాట్రిక్స్. సో ఈ విధంగా మనం జనరల్గా మ్యాట్రిసెస్లో సింపుల్ అనుకున్నటువంటి కూడా కొన్ని సందర్భాల్లో కాంప్లికేట్గా ఉంటాయండి. అందుకోసం నేను ఈ వీడియోలో సింపుల్గా ఉన్నటువంటి వాటిని తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి వాటిని తీసుకున్నాను. మరికొన్ని వీడియోస్లో డెఫినెట్గా మరికొన్ని ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి మీ ఆర్ట్ఫుల్ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు అన్ని నోటిఫికేషన్ అందుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.